ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు అయితే నేను జీడిపప్పు ఫ్యాక్టరీకి వచ్చానండి. ఇక్కడ జీడిపప్పు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. చాలా మందికి జీడిపప్పులు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఇగోండి ఈ విధంగా అయితే ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి అనమాట. అవి ముదిరిన తర్వాత అంటే పండు అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. పండు సపరేట్, పిక్క సపరేట్ చేస్తారు. ఆ పిక్కలన్నిటినీ కాలుస్తారనమాట. అదైతే మూత వేస్తారండి, అందుకే మీకు చూపించలేకపోయాను. ఇదైతే కాల్చిన తర్వాత ఇందులో జీడిపిక్కలు పెట్టి కట్ చేస్తారు. అప్పుడు అనేది మనకి జీడిపప్పు బయటకు వస్తుంది. ఇలాంటివి కోసాలు ఉంటాయి. దీనికి తొక్క ప్రతి గుడ్డుకి ఇలా ఉంటుంది. అది అవన్నీ క్లీన్ చేస్తారు. క్లీనింగ్ అంతే. కలర్ చూడండి, ఇలాంటివన్నీ తీసేసి సపరేట్ చేస్తారు. అదిగో ఇవన్నీ తక్కువ రేటుకి వెళ్తాయి. వేరేగా అంత రేట్ ఇచ్చుకుంటారు కదా. అవును, బద్ద అవన్నీ సపరేట్ చేసేస్తారు. గుడ్డల్ని ఎలాగేసేస్తారు. జీడిపప్పు కాల్చిన దగ్గర నుండి మన చేతికి వచ్చే వరకు చాలా టైం అయితే పడుతుందండి. అంటే మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆవిడ క్లీనింగ్ చేస్తున్నారు కదా, మచ్చలున్నవి సపరేటు, చిన్నవి సపరేటు, బద్ద సపరేటు అలా చేస్తారనమాట. ఫస్ట్ చూపించింది ఫస్ట్ క్వాలిటీ, మీకు ఆవిడ దగ్గర ఉంది ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ. అంటే జీడిపప్పు సైజ్ అనేది మారుతుంది. టేస్ట్ అయితే అన్నీ ఒకేలాగా ఉంటాయి. కరకరలాడుతూ ఉంటుంది అనమాట. పలాస జీడిపప్పు అంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది సెకండ్ క్వాలిటీ. అంటే మనకి జీడిపప్పు సైజ్ అనేది తగ్గుతుంది. మీరు అలా చూస్తే బాగా గమనిస్తే మీకు తెలుస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. జీడిపప్పు సౌండ్ కూడా చూడండి ఎంత బాగా వినిపిస్తుందో. అలాగే ఇది ఇప్పుడు నేను చూపించే సైజు మూడో సైజ్ అండి. మనకి జీడిపప్పు సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటుందని చెప్తున్నారు. మేమైతే పలాసలా కాకుండా మా ఊరు పక్కన రానుగా ఉంది 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతేని. మేము ఎప్పుడు కావాలన్నా కూడా జీడిపప్పు ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. ఇది వచ్చేసి 4వ క్వాలిటీ అనమాట. చూడండి ఎంత చిన్న సైజ్ అయిపోయిందో. మనకి అలాగలాగా చిన్న సైజ్ అనేది మారిపోతుంది. టేస్ట్ పరంగా అయితే అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇందులో బద్దపప్పు, ముక్కపప్పు మనకి ఏది కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జీడిపప్పు. అలాగే మేమైతే 1 కేజీ నూకపప్పు తీసుకున్నాము. పేస్ట్లకి ఇలా యూజ్ అవుతుందని చెప్పేసి. ఈ ముక్కపప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. 4 రకాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 పప్పు అయితే మేము తీసుకున్నాము. మేము ఎప్పుడు తీసుకున్న జీడిపప్పు అయితే ఇలా బద్దపప్పు తీసుకుంటామండి, గొట్టపప్పు అయితే తీసుకోము. మీరు అనుకోవచ్చు పలాసల రేట్ తక్కువేమో అనుకుంటారేమో. కాదండి, సేమ్ రేటేని. అక్కడికి ఒక 50 రూపీస్ అలా చేంజ్ ఉంటుంది అంతేని. కాకపోతే ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది. తింటూ ఉంటే పచ్చివి కూడా కరకరలాడుతూ ఉంటాయి అనమాట, వేయించే పని లేకుండా. జీడిపప్పు తీసుకొని ప్యాకింగ్ చేసేసి బయటకైతే వచ్చామండి. పక్కన అయితే పనస చెట్టు ఉంది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. పనసకాయలు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటాయో మీరు చూడండి. దీంట్లో చిన్న చిన్న పిందులు నుండి ఇంకొంచెం పెద్ద సైజు వరకు చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. దీంతో అయితే పనసకాయ బిర్యానీ, పనసకాయ పకోడీ, పనసకాయ చారు అయితే చేస్తారు. తర్వాత ఇవన్నీ 3 ఆప్షన్లు చేయకపోతేనే పనసకాయ అయితే పండుతుందండి. అప్పుడే పనసపళ్ళు అయితే తినవచ్చు మనము. ఇంక మేమైతే జీడిపప్పులు తీసుకుని బయలుదేరిపోయాము. ఇంకా ఈవినింగే ట్రైన్ అనమాట. జీడిపప్పు అయితే మా ఒక్కరికే కాదండి, మా బావాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట. వాళ్ళు చెప్పిన వాళ్ళకి తీసుకొచ్చాము. ఇక్కడ నుండి లగేజ్ మొయ్యలేక వాళ్ళకి 1 కేజీ అయితే ఇచ్చామండి. మా కోసం కూడా జీడిపప్పు అయితే తెచ్చుకున్నామండి. ఇగోండి బద్దపప్పు అయితే ప్రైస్ వచ్చేసి 800 పడింది. కేజీ నూకపప్పు కూడా తెచ్చుకున్నానండి, పేస్ట్లకు యూజ్ అవుతుందని. అలాగే నార్మల్ పప్పు అని ఇగోండి చిన్న చిన్న మచ్చలు ఉంటాయి అనమాట జీడిపప్పు మీద. కాకపోతే టేస్ట్ బాగానే ఉంటుంది. అది కూడా ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాము. ఇవండి మా పలాస జీడిపప్పు అయితే ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.